అన్నా, మాన్వితకి ఎలా ఉంది? కొంచెం బెటర్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? వాడెంత పెద్ద డాక్టర్ అయినా తన విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు. ఈ చేత్తో ఎంతో క్రిటికల్ కండిషన్లో ఉన్న పేషెంట్స్ని క్యూర్ చేశాను. కానీ ఏ జన్మలో చేసిన పాపము ఈ జన్మలో ఇలా పట్టి పీడుస్తుంది. ఆ చేతులతో ఎంతో మందికి ఆసరాగా నిలిచావురా. ఆ పుణ్యంతోనే మాన విషయంలో ఆ దేవుడు నిన్ను సంతోషపడేలా చేస్తాడు. సున్ను ఒకసారి అర్జెంట్గా నువ్వు కిందికి రా. ఇప్పుడా? డాడీ ఉన్నారు ఇంట్లో, నేను రాను. సున్ను, వేరే బ్రాంచ్ డ్రైవింగ్ కోసం నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నా. అప్పుడు ఈ 5 days చాలా మిస్ అవుతాను నేను. ఇమ్మీడియట్గా వచ్చే నువ్వు కిందికి రా. సరే వస్తున్నా ఉండు. రే నా వల్ల అయితే లేదా, ఇంకో బియర్ తాగితే నేను ఈయనే వాడిపోతాను. అరే నేనైతే గివ్ అప్ ఐస్ క్రీమ్ చేస్తున్నా. తిందామా? ఇయ్యా తిందాం. ఏం ఫ్లేవర్ తింటావు? బటర్ స్కాచ్. ఏముందిరా ఇదొకటి అడ్డు మధ్యలో అద్దరిందిరా ఈ ఫ్లేవర్. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి సార్. ఏ ఫ్లేవర్ అయినా ఓకే. బటర్ స్కాచ్ లేదా? ఉంది సార్. దీన్ని చూస్తుంటే తాగిందంతా దిగిపోయిందిరా. దీన్ని ఎక్కేస్తారా ఇప్పుడు? 2-3 సార్లు ఇలాంటి ఎదవలు కళ్ళకొకళ్ళు ఉంటారు. వదిలే పద, నువ్వు రా. తన బాధని ఓదార్చడానికి శివ కూడా అందుబాటులో లేకపోవడం వల్ల సునంద ఒక్కసారిగా ఒంటరైపోయింది. ఏడ్వకు సున్ను. సున్ను ఏడ్వకు. సున్ను, నేను ఉన్నాను కదా. ఏడ్వకు సున్ను. సున్ను, నా కోసం తిను సున్ను. సున్ను తిను, తిను సున్ను.